నందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. డిసెంబరు 4వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నామో అని మీరు తెలియజేస్తున్న స్పందనను బట్టి ప్రభువుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమంలో ప్రతిదినం మనం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో ఉన్న 9 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మంగపేట మండలం. ఈ మంగపేట మండలంలో మొత్తం 20 గ్రామాలు ఉన్నాయి. ఈ 20 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. డిసెంబరు 4వ తేదీ ఉదయకాలమున తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మంగపేట మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ మండలంలో ఉన్న 20 గ్రామాలపై మీ కృప చూపించండి. ఈ 20 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని ఈ మండలంలో మీరు కలిగించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 14వ అధ్యాయాన్ని ఈరోజు ప్రార్థనా పూర్వకంగా మనము ప్రారంభించబోతున్నాం. ఈ 14వ అధ్యాయంలో మొత్తం 35 వచనాలు ఉన్నాయి. ఈ 35 వచనాల ద్వారా ప్రభు మనల్ని బలపరిచి, ప్రభు మనతో సూటిగా మాట్లాడునుగాక. ఆమేన్. లూకాసు వార్త 14వ అధ్యాయము 1వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏమో చేయను అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. ప్రభు మన వెనుకడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, విశ్రాంతి దినము రోజున యేసు ప్రభుల వారు భోజనం చేయటానికి పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడో అని పరిసయ్యులు ఆయనను కనిపెడుతూ ఉన్నారు. ఈ కనిపెట్టడం అనేది ఇది ఆత్మ సంబంధమైన కనిపెట్టడం కాదు, కానీ వారు వివాదమును రేపుటకు, లేదా అలజడిని రేపుటకు, లేదా అసమాధానము కొరకు వారు కనిపెడుతూ ఉన్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇది వ్యర్థమైన కనిపెట్టడం. ఇది మన జీవితానికి ఆశీర్వాదం కాదు. కానీ ఒక క్రైస్తవుడైతే, ప్రభు రక్తం చేత కడగబడిన వ్యక్తి అయితే
ప్రభు రాకడు కొరకు కనిపెట్టాలి, లేదా ఆయన చిత్తము కొరకు, ఆయన ఉద్దేశం కొరకు కనిపెట్టాలి. పరిసయ్యులు అందుకు కనిపెట్టడం లేదు, కానీ ఏ విధముగానైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద నేరము మోపాలని కనిపెడుతూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మన బంధువులు చాలామంది కనిపెడతారు, మనం ఎప్పుడు పాడైపోతామా, మనం ఎప్పుడు అవమాన పాలవుతామా, మనం ఎప్పుడు నిందల పాలవుతామా అని కనిపెడుతూ ఉంటారు. అయితే ప్రభు వారికి ఆ అవకాశం ఇవ్వక, ఆ కృప కలిగిన దేవుడు మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ పరిసయ్యులులాగా వ్యర్థమైనది లేదా అనవసరమైన వాటికి కనిపెట్టక, ఆత్మ సంబంధమైన విషయాల కొరకై మనము ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు రాకడు కొరకు కనిపెడదాం, ఆయన చిత్తం కొరకు కనిపెడదాం, ఆయన ఉద్దేశం కొరకు కనిపెడదాం. 2026వ సంవత్సరంలో ప్రభు మీ బిడ్డల పక్షాన, మీ కుటుంబం విషయాన, మీ విషయంలో ఆయన చేయబోతున్న కార్యాల కొరకు నిరీక్షణతో కనిపెట్టి ఆయన కృపను పొందుదాం. అట్టి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మీ మెల్లని స్వరంతో మీరు మాట్లాడుతున్నందుకే మిమ్మల్ని ఘనపరుస్తూ, గొప్ప దేవుడా, మీ చిత్తం కొరకు, మీ ఉద్దేశం కొరకు, మీ ప్రణాళిక కొరకు కనిపెట్టే భాగ్యం మాకు దయచేయమని, డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు బహుగా దీవించి, మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లా మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.